ఒక యజమాని దగ్గర అత్యంత విశ్వాసమైనటువంటి ఒక పెంపుడు కుక్క ఉండేది. ఆ కుక్కతో ఆ యజమాని రోజు ఎత్తుకుని ఆడుకుంటూ ఉండేవాడు. రోజంతా అది గమనించేటువంటి ఆ యజమాని స్నేహితుడు ఒక రోజు యజమాని దగ్గరకు వచ్చి, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ కుక్కతో రోజు ఆడుకుంటూ ఉంటావు, దాన్ని ముద్దాడుకుంటూ ఉంటావు, అదేమైనా మనిషి అనుకుంటున్నావా? ఎప్పుడైనా నిన్ను కరిస్తే ఏంటి పరిస్థితి అని అన్నాడు. అది విన్నటువంటి యజమాని వెంటనే ఆ కుక్కను దూరం పెట్టడం మొదలు పెట్టాడు. ఇంకెప్పుడు జీవితంలో తనని ముట్టుకోకూడదు, ఎత్తుకోకూడదు, ముద్దాడకూడదు అనేటువంటి విషయాన్ని గ్రహించాడు. ఆ రోజు నుంచి దూరం పెట్టిన తర్వాత ఎప్పుడు కుక్క తన దగ్గరకు వచ్చినా కాలుతో తన్నటం, చేత్తో కొట్టడం, ఒక రోజైతే చాలా దారుణంగా ఇనుపరాడుతోటి మూతి మీద వాత కూడా పెట్టడం జరిగింది. ఆ పెంపుడు కుక్కకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఎందుకు ఈ యజమాని ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడో అనేటువంటి విషయం అర్థం కాక ఒక మూలను కూర్చొని రోజు బాధపడేది. అలా రోజు దూరంగా ఉండి ఆ యజమాని చూసుకుంటూ ఒక రోజైతే నిద్రాహారాలు మానేసింది. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. ఒక రోజు అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించిపోయింది. కుక్క చనిపోయింది. ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ మనకేం సూచిస్తోంది అనంటే చెప్పుడు మాటల వలన మన జీవితంలో మూడో వ్యక్తి వలన మన నిజమైన బంధాలని పోగొట్టుకుంటూ ఉంటాము. అది మన ఆఫీస్ లో ఉండేటువంటి తోటి సహోద్యోగుల మధ్య, భార్యాభర్తల మధ్య, బిజినెస్ పార్ట్నర్స్ మధ్య అండ్ బాస్ కి ఎంప్లాయ్ కి మధ్య ఉండేటువంటి రిలేషన్షిప్ లో మూడో వ్యక్తి గనక ఎంటర్ అయ్యాడు అనంటే ఆ జీవితం రోడ్డు పాలు కాకముండదు. అందుకే మీ జీవితంలో మూడో వ్యక్తి ఎంటర్ కాకుండా చూసుకోండి. ఒకవేళ ఎంటర్ అయ్యాడు అనంటే మీ జీవితం రోడ్డు పాలు కాక మానదు. అండ్ ఆ మూడో వ్యక్తి వల్ల మీ జీవితం నాశనం అయిపోయింది అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ అనుభవాన్ని కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి. ఒకవేళ దాన్ని భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగం 56వ శ్లోకం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మల వారు అర్జునుల వారికి స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు, వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయో ఈ విధంగా బోధిస్తూ ఉన్నారనమాట. దుఃఖేష్మన దగ్నమనాహ సుఖేష విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్ముని రుచితే. అంటే ఈ శ్లోక అర్థ వివరణ ఏ విధంగా ఉంటుంది అనంటే దుఃఖానికి కృంగిపోయినటువంటి వారు, సుఖానికి పొంగిపోయినటువంటి వారు, మమకారము, భయము, కోపము వీటిని విడిచిపెట్టినటువంటి వ్యక్తి స్థితప్రజ్ఞుడవుతాడు అని చెప్పేసి చెప్తుంది అనమాట. దీన్ని సింపుల్ గా చెప్పాలి అంటే 6 వికారాలని మన జీవితంలో ఎప్పుడైతే మనం వదిలించుకుంటామో అప్పుడే స్థితప్రజ్ఞులం అవుతాం. ఆ 6 వికారం ఏంటి అనంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు. కామము అనంటే అధికంగా కోరికలు ఉండటము, క్రోధము అనంటే ఎక్కువగా కోపం ఉండటము, లోభము అనంటే అధిక ధనాసక్తి, మోహము అనంటే ఒక భ్రమలో ఉండటము, మదము అనంటే అహంకారము, మాత్సర్యము అనంటే ఈర్ష్య, అసూయతో ఉండటం అన్నమాట. ఈ 6టిని ఒక మనిషి ఎప్పుడైతే వదిలిపెడతాడో స్థితప్రజ్ఞుడు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇప్పుడు చెప్పండి, మీరు స్థితప్రజ్ఞులా? మన జీవితంలో కూడా ఈ 6 మన జీవితాన్ని నాశనం చేసేస్తూ ఉంటాయి. మీ జీవితాల్లో కూడా ఉంటాయి. మీకు ఏది ఎక్కువగా ఇబ్బంది పడుతుందో కింద కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా తెలియచేయండి. మన పురాణ విజ్ఞానంలో కనుక మనం చూస్తే ముద్రాస్ గురించి చాలా గొప్పగా చెప్పబడింది. ఇప్పటికీ కొంతమంది గొప్ప వాళ్ళు దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కి నరేంద్ర మోదీ గారు కానివ్వండి, ట్రంప్ గారు అండ్ ఎలన్ మస్క్ గారు ఒక ముద్రని రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అది ఎంత మంది వాళ్ళ ముందున్నా సరే ఒకే ముద్రలో ఎక్కువసేపు ఉంటూ ఉంటారు. అదే హాకినీ ముద్ర. జనరల్ గా హాకినీ ముద్రని వేయాలి అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయాలి అని అంటే ఈ స్టైల్లో ఉంటుంది అనమాట. ఇది మనకి తర్కము, ఊహాశక్తి అంటే మన బాడీలో, బ్రెయిన్ లో క్రియేటివిటీ అండ్ లాజిక్ ఎప్పుడైతే మనిషి కోల్పోతాడో ఆ ముద్రలో ఉన్నప్పుడు డెఫినెట్ గా ఒక స్పష్టత అనేది మనకు వస్తూ ఉంటుంది. ఒక 30 మినిట్స్ కనుక దాన్ని ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్ గా ఒక మనిషి ఏ ఆలోచన మీద ఉన్నా సరే సరైన నిర్ణయానికి, సరైన సమాధానానికి రెడీగా ఉంటాడు. సో మీరు కూడా ఆ ముద్రను ప్రాక్టీస్ చేస్తాను అని అంటే మాత్రం ఒక్కసారి హాకినీ ముద్ర అని చెప్పేసి కుట్టి చూడండి. సో ఈ స్టైల్లో ఉంటుంది. ఇలా మీరు కనుక 30 మినిట్స్ ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్ గా ఎక్సలెంట్ రిజల్ట్స్ చూస్తారు. ఎవరైనా ప్రాక్టీస్ చేసినటువంటి వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేయొచ్చు.